నమస్కారం, నేను మీ వరదా నాగేశ్వరరావు. గళం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు ఫులే ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పలువురు వక్తలు కొనియాడారు. సిరుకురి గార్డెన్స్లో మహాత్మా జ్యోతిబా ఫులే జయంతి సందర్భంగా జ్యోతిబా ఫులే అవార్డు, అంబేద్కర్ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈనాటి కార్యక్రమానికి ప్రధాన ఆకర్షణైనటువంటి ఇద్దరు ప్రముఖ వ్యక్తులు, ఫూలే అంబేద్కర్ అవార్డులు అందుకోబోతున్నటువంటి శ్రీ జేపీ రాజు గారు, అదేవిధంగా ఆదిరెడ్డి అప్పారావు గారు. వారితో పాటు నేను ప్రత్యేకంగా అభినందించాలనుకుంటున్నది ఈ కమిటీ వారిని. ఎందువల్లంటే చాలా కాలంగా చూస్తూ ఉన్నాం, రాష్ట్ర బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంఘం స్థాపించి అజరామరంగా 3 దశాబ్దాలు పైబడి అద్భుతమైనటువంటి కార్యక్రమాలని నడిపిస్తున్నటువంటి మాస్టారు సానుభాయ్ రామారావు గారు, అదేవిధంగా గుమ్మడి సంపత్రావు గారు, అదేవిధంగా ప్రసాదరావు గారు, మిత్రులు షేక్ అస్దుల్లా అహ్మద్ గారు, అదేవిధంగా రాచర్ల నాగేశ్వరరావు మాస్టర్ ట్రైనింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ చేశారు, అదేవిధంగా కన్వీనర్గా ఉన్నటువంటి మల్లేశ్వరరావు, జార్జ్ ఆంటోనీ గారు చిరకాల మిత్రులు, అదేవిధంగా పోలవరపు రాము గారు. వీరిని ప్రత్యేకంగా నేను ఎందుకు అభినందిస్తున్నానంటే, ఫూలే అంబేద్కర్ ఆలోచన విధానాలు కానీ ఆ మహానుభావుల యొక్క సేవలు ఈ దేశానికి ఏ రకంగా అందాయనేటువంటి విషయంలో ఇవాళ మనకి చాలా స్పష్టత వచ్చింది. వారు చేసిన కార్యక్రమాల తాలూకు గొప్పతనం మనం అందరం అర్థం చేసుకున్నాం. కానీ ఒక 30 సంవత్సరాల క్రితం అంబేద్కర్ గారు అంటే బాగా అందరికీ తెలుసు, కానీ జ్యోతిబా ఫూలే గారి గురించి అంతగా తెలియని రోజుల్లో సైతం వెనకబడిన వర్గాల వారు, ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల వారు సమున్నతమైనటువంటి స్థానంలోకి రావాలని నిరంతర నిర్విరామ కృషి చేసినటువంటి సంస్థ ఈ రాష్ట్రంలో ఏదైనా ఉందంటే అది ఈ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంస్థ అనేటువంటి మాటలో ఎటువంటి అనుమానం లేదనేటువంటి విషయాన్ని నేను మనవి చేస్తున్నాను. ఫూలే అవార్డు ఇచ్చారు. ఫూలే అని ఆయన ఇప్పుడే చెప్పారు, ఒక శూద్ర కుటుంబంలో జన్మించారు. వారు అయినప్పటికీ కూడా బడుగు బలహీన వర్గాలకి సత్యశోధన సంస్థ అనే దాన్ని స్థాపించి సమాజంలో ఆవేళ ఉన్నటువంటి పరిస్థితులు, వారు మహిళల గురించి కావచ్చు, అనేక మంది విద్య కోసం కావచ్చు, ఆయన పాటుపడినటువంటి పెద్దల్ని శ్రీ ఆదిరెడ్డి అప్పారావు గారిని వారి అవార్డుతో ఈవేళ సత్కరించడం. ఐక్యత సంఘర్షణ అని చెప్తా ఉంటాం. ఐక్యత కలిగి ఉండాలి, సంఘర్షించుకోవాలి. వ్యక్తుల మధ్య విభేదాలకు సంఘర్షణకు దారి తీస్తే ఐక్యత అనేది సమాజానికి మేలు చేస్తుందని నేనైతే భావిస్తానన్న సందర్భం. ఈ సందర్భంగా మీ అందరినీ ఒకటే మనం చేస్తా ఉన్నా, దేనికోసమైతే ఈ సమీకరణ కానీ లేదైతే దేనికోసమైతే మనం ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నామో దాని లక్ష్యం ఒకటే, సమానత్వం, ఐక్యత. ఈ రెండింటి కోసమే ఈ సమావేశాన్ని పెట్టారని భావిస్తూ ఈరోజు సన్మాన గ్రహీతలు ఎవరైతే ఉన్నారో జేబీ రాజు గారికి, ఎందుకంటే చాలామంది అంటూ ఉంటారు అంబేద్కర్ గారికి దండేస్తానో, ఏదైతే ఏప్రిల్ 14న ఆయనకి ఏదో అన్నదానం చేస్తేనో అంబేద్కరిస్టులుగా చాలామంది చెప్పుకుంటారు. కానీ తన జీవితాన్ని పూర్తిగా అంబేద్కర్ కోసం ఖర్చు పెట్టి సమీకరించడం, బోధించడం, పోరాటం ఇవన్నీ నేర్చిన వ్యక్తిగా అంబేద్కర్ గారి గురించి ఆపాద మస్తకం కూలంకుషంగా తెలిసిన వ్యక్తిగా, ఒక రీసెర్చ్ స్కాలర్గా జేబీ రాజు గారు అంబేద్కర్ ఏదైతే అవార్డుకి అర్హులని నేను భావిస్తా ఉన్నా. దాంతోపాటు ఏదైతే అప్పారావు గారు, ఎందుకంటే చాలామంది ఫూలే భార్య గారి గురించి చెప్తా ఉంటారు, జ్యోతిబా ఫూలే గురించి. మరి ఈరోజు వీరరాఘవమ్మ గారి చలవీకరణ కూడా ఆయన ప్రోత్సాహం వల్ల వీరరాఘవమ్మ గారు మేయర్ అయ్యారు. ఎందుకంటే ఆదిరెడ్డి శ్రీనివాస గారు తల్లి గురించి ఎక్కువగా చెప్పుకున్నారు. నేనైతే అప్పారావు గారిని సపోర్ట్ చేస్తా. ఎందుకంటే వీధిలోకి పంపడానికి భయపడే రోజుల్లో
రాజకీయాల్లోకి తీసుకొచ్చి మేయర్ పీఠం చేసి ప్రథమ మహిళగా ఈ యొక్క రాజమండ్రిని ఏళ్ళ సందర్భం కానీ సమర్థతను అందించడంలో ఆయన తెర వెనుకున్న చేసిన కృషి కానీ ఈరోజు ఖచ్చితంగా జ్యోతిరావు పూలే అవార్డుకి అర్హులని భావిస్తూ వారిద్దరికి ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు, శుభాకాంక్షలు. భగవాన్ బుద్ధ ఏం చెప్పారంటే పేదరికం పోవాలంటే అందరినీ ఎంపవర్ చేయండి. మనకి భారతదేశంలో ఉన్న 100% ప్రజలు ఎంపవర్ అయితే వాళ్ళు పేదలు మాత్రమే కాదు, పేదలతో పాటు వాళ్ళు ఎవరైతే సంపద కలిగి ఉన్నారో వాళ్ళు కూడా క్షేమంగా ఉంటారు. ఎవరైతే పేదలు ఎంపవర్ అయితే, పేదలు చదువుకొని ఒక స్థాయికి వస్తే, ఎవరైతే ఆస్తి కలిగి ఉన్నారో, ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో వారి దగ్గర ఒక స్థలం కొనుక్కోవడానికి కానీ, లేదంటే ఒక సిమెంట్ కొనుక్కోవడానికి కానీ, ఒక ఐరన్ కొనుక్కోవడం కానీ, వాళ్ళు ఇల్లు కట్టుకోవాలనుకుంటే దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని అమ్మేవాళ్ళు సంపద ఉన్న వాళ్ళు, పేదలు కట్టుకునే వాళ్ళు పేదలు. ఈ విధంగా ఒక భారతదేశం ఓవరాల్ డెవలప్మెంట్ అవ్వాలంటే అందరికీ సమాన అవకాశాలు ఉండాలి. అందరికీ సమాన అవకాశాలు ఉండాలంటే అందరూ చదువుకోవాలి. అందరూ చదువుకోవాలంటే సమాజంలో యువతకు డిసిప్లైన్ ఉండాలి. ఈ డిసిప్లైన్ ఉండాలంటే పెద్దలు డిసిప్లైన్ నేర్పాలి. ఆ డిసిప్లైన్ ఎక్కడి నుంచి వస్తుందంటే భగవాన్ బుద్ధ దగ్గర నుండి, జ్యోతిరావు పూలే గారి దగ్గర నుంచి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దగ్గర నుండి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళందరూ కూడా బడుగు బలహీన వర్గాల యొక్క అభ్యున్నతి కోసం, సమాజంలో ఏదైతే అసమానతలు ఉన్నాయో, రాజకీయంగా ఆర్థికంగా అసమానతలన్నీ కూడా తొలగించడానికి ప్రయత్నం చేసి జీవితం అంతా కూడా సమాజ హితం కోసం దారిపోసినందుకు మనం అందరం కూడా వాళ్ళని కొనియాడుతున్నాం, గౌరవిస్తా ఉన్నాం. పూలే గారి అవార్డు ఇవ్వడంలోని ఈయనకి అర్హత ఉందా అని అంటే నేను ఒకటే చెప్తాను, 100% ఈయనకి అర్హత ఉందనే నేను చెప్తాను. ఎవరైతే ఇది ఇవ్వాలని ఆలోచించారో దానికి ఈయనకి 100% చాలా మంచి నిర్ణయం తీసుకున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే అంబేద్కర్ అవార్డు గ్రహీత డాక్టర్ జేబీ రాజు గారు, ఆయన గురించి నేను అవగాహన చేసుకున్నప్పుడు కాశీ నవీన్ గారు వచ్చి అంతా చెప్పారు. నేను ఒకటే అనుకున్నాను, అప్పారావు గారి విషయమే కాదు, అంబేద్కర్ గారి యొక్క ఆలోచనకు అనుగుణంగా అట్టడుగు వర్గాల యొక్క అభ్యున్నతి కోసం, అణగారి వర్గాల యొక్క ఎదుగుదల కోసం కృషి చేసిన డాక్టర్ జేబీ రాజు గారికి కూడా మంచి అర్హత ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజున నాకు పూలే అవార్డుని ఇవ్వాలని నిర్ణయించుకున్నామని నాకు సానబోయిన రామారావు ఇంకా తదితరులు అందరూ వచ్చి చెప్తుంటే, ఎందుకు ఈ అవార్డు నాకు అవసరం లేదని చెప్పాను. అది కాదు సార్, మీరు దానికి అర్హులు అని చెప్పి మా మాట కాదొద్దనని చెప్పి రిక్వెస్ట్ చేశాను. దానికి నేను అంగీకరించాను. అయితే నేను చెప్పేది ఏంటంటే, మనకి పూలే, అంబేద్కర్ వీళ్ళ ఆశయాల్ని మనం ఎప్పుడు కూడా అమలు జరిపే విధానంలో, ఆచరించే విధానంలో ఉండాలని నేను కోరుకుంటాను. ముందుగా నేను ఒక అంబేద్కర్ వాదిగా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క సిద్ధాంతాన్ని తీసుకుని, ఆ చైతన్యాన్ని తీసుకుని గుండె నిండా నింపుకుని రాష్ట్రమంతా తిరిగి ప్రజలలో ఆ చైతన్యం తీసుకురావడం ఒకటే కాకుండా, బాబాసాహెబ్ అంబేద్కర్ ఎవరినైతే గురువుగా భావించారో మహాత్మా జ్యోతిబాబు సంస్థను నేను హైదరాబాద్లో 1983లో స్థాపించి మొట్టమొదటిసారిగా పూలేను ఒక మహనీయుడు ఉన్నాడని తెలియజెప్పిన వ్యక్తిగా ఈ రోజున నా జన్మ ధన్యమైందని సందర్భంగా తెలియజేస్తున్నాను. అందువల్ల ముందుగా నేను స్త్రీలకు ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ మహిళలు మీకు జోహార్లని అనిపించే శక్తి, అధికారము ఇచ్చినటువంటి మహనీయుడు ఎవరు అంటే మహాత్మా ఫూలే అని చరిత్ర ప్రతి ఒక్కరూ చదువుకోవాలని మనం చేస్తున్నాం. ముందెవరికి స్కూల్స్ లేవు ఆ రోజుల్లో. ఆయన చదువుకోవడానికి స్కూల్లోకి రానివ్వలేదు.